కృష్ణ భగవానుడు అర్జునుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నాడు, బావా ఇందాక సంతోషంగా దేవదత్తం పూరించావు, నేను పాంచజన్యం పూరించాను సంతోషపెట్టడానికి. గాంధీవానికి నారి కట్టావు, టంకారం చేశావు, సంతోషించాను. ప్రతిజ్ఞ చేసే ముందు నన్ను ఎందుకు అడగలేదు బావా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అసలు నువ్వు ఉన్నావని కదా నేను ప్రతిజ్ఞ చేసింది, నువ్వు ఉన్నావని నమ్మి నేను ప్రతిజ్ఞ చేశాక నిన్ను అడగడం ఎందుకు బావా. నా చేతిలో గాంధీవం ఉండగా నేను యుద్ధభూమికి రథం మీద బయలుదేరగా నువ్వు నాకు సారథివై సారథ్యం చేస్తుండగా శంకరుడు రథాన్ని తప్పిస్తాడా? తప్పించడు కదా. ఎన్ని లక్షల మంది అయినా సరే కురువీరులు అడ్డొచ్చినా నువ్వు నాకు సారథ్యం చేస్తుండగా నీ రక్షణలో నేనుండగా వాళ్ళు నన్ను చెనకగలరా? సైంధవుడు నాకు దొరకడా? అంతమందిని శలభాన్ని దీపం పడగొట్టినట్టు పడగొట్టేస్తాను బావా, కాబట్టి భయం ఎందుకు, నేను సంతోషంగా ఉన్నానన్నాడు. అని హాయిగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే తన మందిరంలోకి వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మ మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి, అర్జున ప్రతిరోజు రాత్రి వేళ పడుకోబోయే ముందు అస్త్రములన్నింటినీ కూడా అక్కడ పెట్టి త్రయంబక పూజ అని పరమశివుణ్ణి ఉద్దేశించి పూజ చేసి పడుకుంటావు కదా, ఇవాళ నువ్వు ఆ పూజ చేశావా అని అడిగాడు. చెయ్యలేదు అన్నాడు. రేపటి రోజు చూస్తే అత్యంత క్లిష్టమైన కాలం. అవతల సైంధవుణ్ణి సూర్యాస్తమయం లోపల సంహరించాలి. నువ్వు ఇవాళ పూజ చేయడం మానేసి పడుకుంటున్నావు. వెంటనే పూజ చేయమని తానే దర్భాసనాలు వేయించి చుట్టూ అస్త్రములనన్నింటినీ పెట్టించి తాను అక్కడ ఉండి అర్జునుడి చేత త్రయంబక పూజ చేయించాడు. ఆ త్రయంబక పూజ చేసినప్పుడు చిత్రం ఏమిటంటే, కొడుకు చనిపోయాడు, ఇంత ప్రతిజ్ఞ చేశాడు, రేపటి రోజు ఎలా ఉంటుందో మనసు ఆందోళనతో ఉంది. మనసు నిలబెట్టడం కష్టం కదూ. నాకు శివుడు కృష్ణుడే, నాకు శివుడు వేరొకడు కాదు, నేను నమ్ముకున్న కృష్ణుడే శివుడు. అందుకని గంధం సమర్పయామి అన్నప్పుడు మనసులో కదూ పరమశివుడి పాదములు స్మరించి పుయ్యాలి. ఇవాళ నా మనసు అలా నిలబట్టలేదని కృష్ణుడి యొక్క పాదములకు గంధం పూశాడు. హారం శంకరుడికి వేయవలసింది ఎదురుగుండా కూర్చున్న కృష్ణుడికి వేశాడు. వేయించుకుంటున్నాడు కృష్ణుడు. మెడలో వేశాడు. అక్షతలు కృష్ణుడి యొక్క పాదముల మీద సమర్పించాడు. నువ్వే నాకు శివుడివి, నువ్వే నాకు కృష్ణుడివి, ఎదురుగుండా కనపడుతుంటే పూజకి మనసు నిలబడుతుంది అని కృష్ణుడికి శివుడిగా పూజ చేశాడు. పూజ చేసి, బావా నువ్వు చెప్పావు కదా త్రయంబకారాధనం చేశానన్నాడు. సరే నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటానని